హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్కిన్ టైప్స్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నా మీ స్కిన్ మీద రిజల్ట్స్ చూపించట్లేదా? అయితే ఫస్ట్ మీరు మీ స్కిన్ టైప్ తెలుసుకోండి. మనకి స్కిన్ టైప్స్ వచ్చేసి 4 ఉంటాయి: డ్రై, కాంబినేషన్, ఆయిలీ, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అది స్కిన్ టైప్ కాదు గైస్, దాని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీ స్కిన్ టైప్ని ఎలా తెలుసుకుంటారు? మంచి ఫేస్ వాష్తో ఫేస్ని క్లెన్స్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక 1 అవర్ వెయిట్ చేయండి. ఒక రూమ్లో మంచి ఫేస్ వాష్తో క్లెన్స్ చేసుకున్నాక, మరీ కూల్ ప్లేస్లో కాకుండా ఏసీస్లో హాట్గా ఉన్న వెదర్ రూమ్లో కాకుండా నార్మల్ రూమ్లో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ ఫేస్ కానీ టైట్గా డ్రైగా ఇచ్చిగా ఉంది అని అంటే మీది డ్రై స్కిన్ అని. టీ జోన్ అంతా, నోస్ దగ్గర నుంచి టీ జోను అంతా ఆయిలీగా ఉండి సైడ్స్ డ్రైగా ఉంది అంటే మీది కాంబినేషన్ స్కిన్. లేదు మొత్తం ఆయిలీగా కొంచెం షైనీగా అట్లా ఉందంటే ఆయిలీ. ఏమీ లేకుండా, ఏ ఆయిలీ లేకుండా లైట్గా ఆయిలీ ఉండి ఏ ప్రాబ్లము లేకుండా నార్మల్గా ఉందంటే మీది నార్మల్ స్కిన్. అలా కాకుండా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి టైట్ అయిపోయి ఇచ్చిగా ఉంది అని అంటే మీది సెన్సిటివ్ స్కిన్ అని అర్థం. ఇప్పుడు అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ మనం ఏ ప్రొడక్ట్స్ వాడితే మన స్కిన్ యొక్క బెనిఫిట్స్ బాగుంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్. ఈ డ్రై స్కిన్ అనేది ఉంటుంది చూడండి గైస్, దీన్ని హీల్ చేయడం చాలా అంటే చాలా టఫ్ అండ్ చాలా కొంచెం కష్టం కూడా. బట్ మనం రైట్ ప్రొడక్ట్స్ వాడి కరెక్ట్గా మేనేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ డ్రై స్కిన్కి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ హైడ్రేషన్. మాయిశ్చరైజ్. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే డ్రై స్కిన్లో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మన ఏజ్ పెరుగుతూ ఉండే కొద్దీ ఆయిల్ అనేవి స్ట్రిప్ అయిపోతూ ఉంటాయి. మనం మన ప్రొడక్ట్స్ ద్వారా హైడ్రేషన్స్ ఇవ్వడం, ఆ న్యాచురల్ ఆయిల్ గ్లాండ్స్ని మన వాడే మాయిశ్చరైజర్ ద్వారా వాటిని ఇవ్వడం చేయాలి. సో మంచి క్లెన్జర్, హైడ్రేషన్ చేసే క్లెన్జర్ని వాడండి. మీరు వాడే క్లెన్జర్ ఆయిల్స్ని మాయిశ్చరైజర్ స్ట్రిప్ చేయకుండా చూసుకోండి. నెక్స్ట్ మంచి క్రీమీగా ఉన్న కన్సిస్టెన్సీ ఉన్న మాయిశ్చరైజర్ వాడండి. అలాగే సన్ స్క్రీన్ కూడా క్రీమీగా ఉండాలి. మీరు ఏ ప్రొడక్ట్స్ వాడినా గుర్తుపెట్టుకోండి గైస్, డ్రై స్కిన్ క్రీమీగా ఉండాలి ప్రొడక్ట్స్. ఓకే, అందరితో డ్రై స్కిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి యాక్నే గైస్. యాక్నేకి మనం ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకుంటే సాలిసిలిక్ యాసిడ్. యాక్నే స్కిన్ ఉన్న ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఫేస్ వాష్ చేయండి, నైట్ బెడ్ టైం పిఎం రొటీన్లో కూడా ఫేస్ వాష్, సాలిసిలిక్ ఫేస్ వాష్ వాడండి. దీనివల్ల మీకు కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నా జెల్ టైప్ కన్సిస్టెన్సీ ఉండాలి. మాయిశ్చరైజర్ అయినా జెల్లో ఉండాలి. అలాగే సన్ స్క్రీన్ అయినా కొంచెం లైట్గా లోషన్, కొంచెం జెల్గా ఉన్న బేస్ చూసుకోండి. సో మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సాలిసిలిక్ యాసిడ్ వాడారంటే, ఆ ప్రోడక్ట్ ఉన్న మీరు వాడారంటే మీ యొక్క పింపుల్, మీ యాక్ని అనేవి కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీని గురించి కాంబినేషన్ అంటే టీ జోన్ వచ్చేసి ఆయిల్, రిమైనింగ్ డ్రై. దీనికోసం 2 ప్రొడక్ట్స్ ఏం వాడక్కర్లేదు గాయస్. జస్ట్ అటు క్రీమీగా ఇటు జెల్గా ఉన్న ప్రొడక్ట్స్ కాకుండా లోషన్ ప్రొడక్ట్స్ లిక్విడ్గా ఉంటాయి కదా, అవి వాడండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ స్కిన్కి అటు హైడ్రేషన్ ఇవ్వాలి అండ్ మాయిశ్చరైజర్ చేయాలి. మన ఫేస్ ఆయిల్ కాకుండా చూసుకోవాలి. మీరు థిక్కర్గా క్రీమీగా ఉన్నవి వాడారంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఆయిల్, టీ జోన్ అనేది ఆయిల్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా లోషన్ బేస్గా ఉన్నవి వాడండి గైస్. సో కాంబినేషన్ వాళ్ళకి ఇవి బెస్ట్. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ మాట్లాడదాం. సెన్సిటివ్ స్కిన్ అనేది స్కిన్ టైప్ కాదు గైస్, అదొక కన్సర్న్. మీరు హెవీ మసాలాస్ కానీ, ఫ్రైస్ కానీ, ఇట్లా ఎక్కువగా పొల్యూషన్లో ఉండడం వల్ల కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తిన్నా అలా బర్నింగ్ సెన్సేషన్ వస్తాయి. వీటిని హీల్ చేయడం కొంచెం కష్టమే. సో బెటర్ డెర్మటాలజిస్ట్ని కలవండి. వాళ్ళ సజెషన్స్ తీసుకొని సెన్సిటివ్ స్కిన్ యూజ్ చేస్తే ది బెస్ట్ గైస్. సో అకార్డింగ్ టు మీ స్కిన్ టైప్ మీరు మీ స్కిన్ అనేది హీల్ చేయాలి గైస్. అంతేగాని అన్ని ప్రొడక్ట్స్ వాడేసి రిజల్ట్స్ రాలేదు అని చూస్తే మాత్రం రిజల్ట్స్ రావు. సో డ్రై స్కిన్ వాళ్ళు క్రీమీగా ఉండాలి ప్రొడక్ట్స్, ఆయిలీ వాళ్ళకి జెల్గా ఉండాలి, కాంబినేషన్ వాళ్ళకి లోషన్ బేస్డ్ ఉండాలి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ అని మెన్షన్ చేసి ఉంటాయి గాయస్. వీళ్ళు ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు వీళ్ళ ప్రొడక్ట్స్లో.
అండ్ నాన్ కామెడోజెనిక్ అయి ఉండాలి. అట్లా కొంచెం ఏదైనా డెర్మటాలజిస్ట్ సజెషన్ ప్రొడక్ట్స్ వాడితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో బెటర్ టు కన్సల్ట్ డెర్మటాలజిస్ట్ గైస్. సెన్సిటివ్ స్కిన్ వచ్చేసి ఇవి మన స్కిన్ టైప్స్. సో దీన్ని బట్టి మనం మన స్కిన్ కేర్ రొటీన్ అనేది వాడాలి. ఎవరైనా ఏ స్కిన్ టైప్ అయినా గైస్ మార్నింగ్ వచ్చేసి 2 స్టెప్ స్కిన్ కేర్, ఈవెన్ నైట్ పిఎం వచ్చేసి 3 స్టెప్ స్కిన్ కేర్ వాడితే రిజల్ట్స్ బాగుంటాయి గైస్. ఏదైనా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక 10 days వాడేసి ఒక 1 month వాడేసి ఆ తర్వాత రిజల్ట్స్ రావాలి అని అంటే ఏవి రిజల్ట్స్ రావు. కన్సిస్టెన్సీ మనం వాడే కొద్దీ మనకి మన స్కిన్ అనేది బాగుంటుంది. మార్నింగ్ వచ్చేసి మంచి జెంటిల్ క్లెన్జర్, తర్వాత మంచి మాయిశ్చరైజర్, టాప్ అప్ విత్ సన్ స్క్రీన్. నైట్ మంచి ఫేస్ వాష్, అదే ఫేస్ వాష్ వాడండి, తర్వాత మాయిశ్చరైజ్. ఎనఫ్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను. ఇంకా మీ స్కిన్ కన్సర్న్స్ గురించి చెప్తాను. ఇంకా 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 మంచి మంచి టాపిక్స్తో వస్తాను గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను మీకు 2 ఫేస్ వాషెస్ అయితే రికమెండ్ చేస్తాను గైస్. సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ అండ్ డాటన్కి. ఈ 2 ఫేస్ వాషెస్ ఏ స్కిన్ టైప్ అయిన వాళ్ళకైనా బాగుంటాయి గైస్. ఇది సింపుల్ వచ్చేసి ఆయిల్ కాంబినేషన్ వాళ్ళకి బాగుంటుంది. డాటన్కి వచ్చేసి డ్రై టు కాంబినేషన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఒకసారి ఆ 2 ఫేస్ వాషెస్ చూడండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.